UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. తిరుపతి లడ్డు విషయంలో రోజుకో మలుపు తిరుగుతుంది. అసలు నిజంగానే కంటామినేట్ అయిందా ఫుడ్, లేదు అంటే రాజకీయ పరిపాలనల కోసం ఏమైనా మ్యానిపులేట్ చేస్తున్నారా అంటే కొన్ని వర్గాలు వినిపిస్తున్నాయి. కానీ నిజాన్ని మాట్లాడుకోవాలి వస్తే భక్తుల విషయంలో కావచ్చు, ఇట్లు పూజారి విషయంలో కావచ్చు, వాళ్ళు మాత్రం చాలా పవిత్రమైన లడ్డు, తిరుపతి లడ్డు కావచ్చు, తిరుపతి ప్రదేశం కావచ్చు, చాలా పుణ్యాత్కరమైనది కనుక పరిగణిస్తూ ఉంటారు. కానీ ఇలాంటి విషయాలు, ఇలాంటి ల్యాబ్ రిపోర్ట్స్ రావడం ఏంటి అంటే కూడా అందరూ ప్రశ్నిస్తున్నారు. సో మనతో పాటు ఉన్నారు, చాలా మంది ప్రజలను అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు తిరుపతి లడ్డు విషయంలో అసలు ఏమనుకుంటున్నారు అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. మేడం, మీరు ఆల్రెడీ వినే ఉంటుంటారు తిరుపతి లడ్డు విషయంలో ఇన్సిడెంట్ గురించి. అది ఆల్రెడీ ఫిష్ ఆయిల్ కావచ్చు, పంది కొవ్వు కావచ్చు, ఇవన్నీ కంటామినేట్ విషయాలు కలిసి లడ్డూని తయారు చేశారంటూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పాలనలో జరిగినప్పుడు అని చెప్పి అన్నారు. సో మీ పరంగా అసలు ఏమంటారు? తిరుపతి ప్రదేశం అనేది చాలా పవిత్రమైన ప్రదేశం. ఇప్పుడు ఒక రోజు ఒక గుడికి వెళ్తేనే మనం ఆ రోజు నాన్ వెజ్ తినం. అట్లాంటిది అంత అంటే స్వయంభూగా స్థాపించిన వెంకటేశ్వర స్వామి గుడిలోని ఒక నాన్ వెజ్ ఐటెం లైక్ పంది కొవ్వు కానీ, ఫిష్ ఆయిల్ కానీ ఇట్లాంటివి మిక్స్ చేస్తున్నారంటే పవిత్రమైన ప్రదేశంలో దేవుణ్ణి కూడా కమర్షియల్ చేసేసారు. కమర్షియల్ ఎట్లా చేసేసారంటే ప్రతిదీ డబ్బుకి లింక్ పెట్టి డబ్బులు సంపాదించడానికి మనం ఏమేమైతే చేయకూడదో ప్రతిదీ చేస్తున్నారు. ప్రతిదీ అన్యాయంగా చేస్తున్నారు, అక్రమంగా. సో దేవుడు ఎట్లాంటి వాళ్ళని క్షమించడు. ఎందుకంటే ఒక ప్రసాదం అనేది మనం ఎంతో కాస్ట్ పెట్టి కొనుక్కుంటాం. 50 రూపాయలు, 100 రూపాయలు, 500 రూపాయలు పెట్టి కూడా ఒక లడ్డు కొనుక్కుంటాం. అది 10 మందికి పంచుతాం పుణ్యం అని. ఇంకా పుణ్యం ఏముంది అందులో? ఒక నాన్ వెజ్ ఐటెం కలిపితే, పందికో అంటే పాపం చేసి మళ్ళీ అందులో కలపడం, ఫిష్ ఆయిల్ అంటే మళ్ళీ పాపం చేసి కలపడం. ఇట్లాంటి పాపం పనులు చేస్తే పుణ్యం కన్నా పాపం ఎక్కువ పెరుగుతుంది కదా జనాలకి. ఇంకా ప్రళయాలు కాకపోతే ఇంకేం వస్తాయి? ఇప్పుడు ప్రళయాలు ఎందుకు వస్తున్నాయి? విజయవాడ మునిగిపోయింది. అన్యాయం ఎక్కువైపోయి, పాపం ఎక్కువైపోతే ముంచేస్తాడు దేవుడు మనుషుల్ని. మన ప్రకృతిని ఎంత కాపాడితే అంత మనల్ని కాపాడుతుంది. ఇప్పుడు జంతువుల్ని చంపి వాటినే మనం తినే ప్రసాదంలో కలిపితే ఇంకా భక్తికి అర్థమే లేదు. మూర్ఖుల్లాగా వెళ్ళి పాపం పనులు చేసి గుళ్ళో దండం పెడితే దేవుడు ఎప్పటికీ మంచి చేయడు కదా. సో అది నా ఒపీనియన్. ఓకే. సో ఇప్పుడు అంటే గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని ప్రతిదీ కూడా వేలకు చూపిస్తూ వస్తున్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. కొంతమంది ఏమంటున్నారు, ఇదంతా జరిగింది కాదు, మ్యానిపులేట్ చేస్తున్నారు విషయాన్ని, వైఎస్ఆర్సీపీ పార్టీ పైన ముద్ర తేయడానికి ఇదంతా చేస్తున్నారు అని కొంతమంది మాట్లాడుతున్నారు. సో దీన్ని మీరేమంటారు? విత్ ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నా కూడా ఇదే మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ల్యాబ్ రిపోర్ట్స్ ఎట్లా వచ్చాయి మేడం? ఇందులో కలిపేరు అని వచ్చింది. ఏ ప్రభుత్వంలో? వైఎస్ఆర్సీపీలో. సో కలిపేరు అని వచ్చిందంటే అది ప్రూఫ్ కదా. అది మన తెలుగుదేశం పార్టీలో చేసిన, వైఎస్ఆర్సీపీలో చేసిన, ఎక్కడ చేసినా అన్యాయం అనేది అన్యాయమే. వీడు చేసినా వాడు చేసినా ఎవరికి సపోర్ట్ చేయం. తప్పు చేసిన వాడిని శిక్షించాలి. అది తెలుగుదేశం పార్టీ అయితే ఏంటి, వైఎస్ఆర్సీపీ అయితే ఏంటి? సో ఈ పార్టీ వచ్చిందని ఆ పార్టీ, ఆ పార్టీ వచ్చిందని ఈ పార్టీ కాదు కదా. మంచి పని చేసి ఎవరినైనా మనం పొగుడుతాం, తప్పు చేసి ఎవరినైనా సపోర్ట్ చేయం ఖచ్చితంగా. జనాలకి తెలియదా ఎవడు ఏం చేస్తున్నాడో, ఎవరి పరిపాలనలో ఏం జరుగుతుంది అనేది? ఇది ప్రూఫ్ కదా, ఒక ఇండికేషన్ వచ్చిందంటే. థ్యాంక్ యూ మ్యామ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.